JVR&S College of Engineering and Technology Budampadu 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ చే స్థాపించబడిన సంస్థ మన JVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced #1 టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన JVR&S కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. JVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని JVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. JVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కైకలూరు మండలంలో గ్రీన్ విలేజ్ లో మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించారు. గత ప్రభుత్వంలో జరిగిన గృహ పట్టాల అవకతవకలపై మంత్రి పార్థసారథి మాట్లాడుతూ లబ్ధిదారులు చాలా అవకతవకలు జరిగాయని, ఆ పట్టాలను లబ్ధిదారులతో మాట్లాడి ఇచ్చిన సెంటున్నర పట్టాలను రద్దు చేసి ఈ ప్రభుత్వంలో 3 సెంట్లు ఇచ్చేలా ప్రభుత్వం చర్య తీసుకుందని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి పేదవాడు సొంత ఇంటి కల నెరవేరుస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి పార్థసారథి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, కుటుంబ నాయకులు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సార్ 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 ఇటు చూడు సార్ అందరికి మనకి ప్రతి నెల పెన్షన్ ఇస్తానికి, ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తానికి చేస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి. పాసాలి గారికి గృహ నిర్మాణంలో సమస్యని పరిష్కరించడం కోసం, చర్చించడం కోసం ఏర్పడే సమావేశానికి చేసిన పెద్దలందరికీ, లబ్ధిదారులకు, కూపరి పార్టీ నాయకులు, కార్యకర్తలకు, సభ్యులకు అందరికీ నమస్కారం. కైకలూరు నియోజకవర్గానికి ఒక మంచి శాసనసభ్యులు చాలా ఎఫెక్టివ్ గా, మా అందరికంటే కూడా ఒక వయసు పెద్దవాళ్ళు కూడా మాకంటే కూడా చదువుతారు. ఎప్పటికప్పుడు నియోజకవర్గ సమస్య పరిష్కరించడం కోసం అసెంబ్లీలో కూడా వారి స్థానంలో కూర్చోకుండా మొత్తం అందరి కూడా ఎక్కడో తిరుగుతూ
ప్రతి మందికి కూడా ఒక నియోజకవర్గానికి సంబంధించిన అర్జీ ఇస్తూ ఇప్పుడు కూడా ఈ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడే మన ప్రియతమ శాసనసభ్యులు మాజీ మంత్రులు కాంగ్రెస్ శ్రీనివాసరెడ్డికి నేను ప్రత్యేకంగా అభినందనలు చెప్పను కానీ మా దానికి చిన్న వయసు రాకండి, వయసు తక్కువ, నువ్వంతా కూడా దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఈ సమావేశం గురించి దాదాపు 5-6 నెలల నుంచి సరే నువ్వు రావాలి, మన నేర్చుకోవడానికి చాలా సమస్యలు ఉన్నాయి, అక్కడ అధికారులు చాలా ఇబ్బంది పడుతున్నారు, మీరు శాఖ అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరూ రావాలని చెప్పేసి అడిగితే అనేక కారణాల మూలంగా వాళ్ళందరికీ ఆ సమయానికి పోస్టులు అవుతూ వచ్చింది. మరి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి నేను భావిస్తాను. సో ఈ సమావేశం ద్వారా మరి ఎవరైతే నివాసం అవుతున్నారో వాళ్ళకి సమస్యలు కూడా మేము ధన్యవాదాలు భావిస్తున్నామని దృష్టి గమనిస్తూ ఈ అవధికి సంబంధించి కొన్ని విషయాలు తెలియజేసుకోవాల్సింది. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం ఆడమల్లి గ్రామ పంచాయతీలో ఆదివారం నాడు పంచాయతీ సర్పంచ్ గుడపాటి కేశవరావు ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించి గడిచిన సంవత్సర కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం యొక్క పరిపాలన గురించి ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. తల్లికి వందనం కింద మా పాపలిద్దరికి కూడా 26,000 పడినాయండి. మా పిల్లలు ఒక్కొక్క పిల్లకి 13,000 చెప్పిన బండి, ఇద్దరి మీద 26,000 వచ్చినాయండి. మా పిల్లల్ని బాగా శుభ్రంగా చదివించుకోవడానికి అది ఉపయోగపడినాయండి. అలాగే రోషన్ గారికి, ఎమ్మెల్యే గారికి, తర్వాత నారా లోకేష్ పెడుతున్నారు. ఇప్పుడు ఇదివరకు కూడా చాలా బాగుంది. గత ప్రభుత్వం అయితే ఇద్దరు పిల్లల నుంచి ఇద్దరికి ఇస్తామన్నారు, కానీ ఒకరికే ఇచ్చి కొంతమందికి ఇంకా ఇవ్వకుండా అలా మానేశారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఈ కూటమి ప్రభుత్వం ఎంతమంది అయితే పిల్లలు ఉంటారో అంతమందికి కూడా మేము ఇస్తామన్నారు. మాట తప్ప 1000 రూపాయలు చొప్పున పెంచి ఆ డబ్బులు తర్వాత 4,000 రూపాయలు ప్రతి నెల ఇచ్చేలాగా చేసి ఇస్తున్నారా నాన్న పెన్షన్? అది మీకు ఎంతమంది పిల్లలమ్మా? మాట తప్పకుండా ఎంతమంది పిల్లలు అంతమందికి ఇస్తామని చెప్పారు. అదేవిధంగా మీకు ఇచ్చారు. ఇదే నిదర్శనం. అదేనమ్మా, దీని మీద మీరు ఎంతో సంతోషంగా ఉన్నారా? అలా రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మీకు పొలం ఉంటే కనుక 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ అని చెప్పండి ప్రతి సంవత్సరం వస్తాయి. అలాగే సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా వస్తాయి. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. రోషన్ కుమార్ గారి నాయకత్వం, రోషన్ కుమార్ గారి నాయకత్వం, రోషన్ కుమార్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. జై చంద్రబాబు, జై చంద్రబాబు. ఏలూరు జిల్లా ముసునూరు మండలంలోని గోపవరం గ్రామంలో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి గ్రామంలోని ప్రజల ఇళ్ల వద్దకు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధులకు పెన్షన్ వస్తుందా, సక్రమంగా ఇంటికి వచ్చి ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ తమకు 1వ తేదీని అందిస్తున్నారని, 1వ తేదీ సెలవు దినం అయితే ముందు రోజే పెన్షన్ ఇంటికి వచ్చి అందిస్తున్నారని, ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ తో తాము ఎంతో ఆత్మగౌరవంతో బతుకుతున్నామని మంత్రికి ఆనందంతో తెలియజేశారు. కట్టిపెట్టింటారు నీరంతా ఆ ధర నుంచి ఈ ధరకి అంతా ఇటే ఎక్కడ చిట్నాయన గారు బొమ్మ కాడ నుంచి సార్ అప్పుడు సైట్లు అన్నారు ఇవి అన్నారు సార్. ఇగో చూడండి దోమలతో చచ్చిపోతున్నాం.
ఈసారి చూద్దాం నీకు ఏజ్ వస్తే కనుక రేషన్ అది బాగానే ఇస్తున్నారా? గ్యాస్ బండ్లు ఉన్నాయా? వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయా? అదే ఏమైనా ఇంకా సమస్యలు మంచిగా బాగానే ఉన్నాయి. అట్లేదా ఆయనకి వస్తుందేమో పెన్షన్ అవి వస్తాయా? శుభ్రంగా ఇస్తున్నారా? ఏమైనా సమస్యలు? అన్ని బాగుంది బాబు. రేషన్ అది ఇంటికి ఇస్తున్నారా? ఇస్తున్నారు బాబు, అన్ని బాగుంది. ఏమైనా సమస్యలు ఉన్నాయా? శుభ్రంగా ఇస్తున్నారా? రేషన్ అది బియ్యం బాగానే వస్తున్నాయా? ఇంటికి వచ్చి ఇస్తున్నారా మీకు? తీసుకుంటున్నారా? ఏం చేస్తావు? పెన్షన్ తో ముందునే వాడతావా? సమస్యలు ఎక్కడ కొనుక్కుంటావు? గవర్నమెంట్ ఇస్తలేదా? వాడిని మంచిగా ఊర్లో అంటారు మంచిగా ఇస్తున్నారు సార్. 60 years అబౌవ్ ఇంటికి తెచ్చిస్తున్నారు. గత ప్రభుత్వ 5 ఏళ్ల విధ్వంస పాలన నుండి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పయనింప చేస్తున్నారని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ చిత్తపూర్ గ్రామంలో జల్ జీవన్ మిషన్ నిధులు 23.80 లక్షల వ్యయంతో నిర్మించిన వాటర్ ట్యాంకులు ప్రారంభించామన్నారు. అదేవిధంగా తుమ్మగూడెంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ప్రారంభించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ నెట్టెం నగరం పాల్గొన్నారు. ఇప్పటికీ మీ అందరికీ తెలుసు, పంట రుణాలు ఇస్తున్నాం అనేటటువంటి ఉద్దేశంతో కొత్త కొత్త ఆలోచనలు, కొత్త పక్షాల పరిధిలోనే ఇతర ప్రభుత్వం దీని పట్ల ప్రత్యేకమైనటువంటి మరి శ్రద్ధని కనపరుస్తూ ప్రోగ్రామ్ గా కూర్చుంటే అప్కాప్ ఆఫీస్ లో నేను కూర్చొని ఒక రైతు ఎవరైనా పోలవరం ట్యాక్స్ లో ఒక రైతు ఎవరైనా అప్లై చేసుకుంటే మేము అప్కాప్ ఆఫీస్ లో కూర్చున్న సిస్టమ్ లో చూసుకోవచ్చు. అటువంటి వ్యవస్థనంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలోటువంటి యొక్క కూటమి ప్రభుత్వం వేళ కూడా అభివృద్ధి చేయటమే కాకుండా మా అప్కాప్ గాని డిసిసిబి గాని మా అందరి యొక్క ఆశయం గాని రాబోయే రోజుల్లో ఒకటైతే ఇక్కడ హెచ్పిసిఎల్ అక్కడ ఐఓసి వచ్చింది. ఏదో మిర్చి రైతులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, లేదా గ్రూప్ 2 ఉద్యోగాల కోసం పరీక్ష రాసే విద్యార్థులు ఏదో ఇబ్బంది పడుతున్నారని పేపర్ వచ్చింది. మేమందరం అనుకున్నాము ఆయన గొడవ చేస్తానికి వచ్చాడు, మనందరం కూడా తయారవ్వాలని చెప్పేసి మా పిఎన్ పిలిచి ఏంటి ఆ సమస్య ఏంటో ఒకసారి మా పూర్తిగా చెప్పని చెప్పేసాం. అసలు 40-35% ఎందుకు ఓట్లు వేసారంటారు. ఆ 35% ఓట్లు వేసిన కూడా తాకట్టు పెట్టేశారు, వాళ్ళని గాలికి వదిలేశారు. 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, వాళ్ళని గెలిపి 3,000 ఎంతైంది? 81,000. 3,000 సిలిండర్కి ఇచ్చాం, ఎంతైంది? 84,000 రూపాయలు. రేపు మాపో 20,000 రూపాయలు అన్నదాత సుఖీభోకి పోతా ఉన్నాం. ఆగస్టు 15వ తారీఖు నుంచి బస్సు కనీసం ఇద్దరన్నా ఉంటారు కుటుంబానికి, 3, 4, 5 పిల్లలు ఉన్నారు కూడా ఉన్నారు. 2 పిల్లలతో ఇచ్చారు, అది పక్కన పెడదాం. యావరేజ్ 2 తీసుకుందాం. తల్లికి 30,000 రూపాయలు, 30,000 ప్లస్ 48,000 పెన్షన్. ఎంతైంది? పల్లికారులు ఎవరు మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేవలం 10,000 ఇచ్చారు వేట నిషేధ సమయంలో. మనం దాన్ని 20,000 చేశాం. నాయ బ్రాహ్మణ సోదరులకి గుళ్ళు దేవాలయాలు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి 12,000, 15,000 ఇస్తే మనం 25,000 చేశాం. అదేవిధంగా చేనేత కార్మికులకి వాళ్ళు ఏదైతే నూనె వాడతారో దాని మీద పూర్తిగా ట్యాక్స్ ని తీసేసి వాళ్ళకి 500 యూనిట్లు ఫ్రీగా, పవర్ లూమ్ అయితే 200 యూనిట్లు ఫ్రీగా ముందుకెళ్తా ఉంటే రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఏలూరు అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో
ధర్నా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, జిల్లా నాయకులు పి కిషోర్లు మాట్లాడుతూ లక్షలాది మంది కార్మికులు భవన నిర్మాణంలో రంగంలో పనిచేస్తున్నారన్నారు. అనేక సంవత్సరాల పోరాట ఫలితంగా భవన నిర్మాణ సంక్షేమానికి బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేశారని చెప్పారు. దీంతో బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డు ద్వారా భవన నిర్మాణ కార్మికులకు ప్రమాదాల్లో గాయపడిన వారికి నష్టపరిహారం, కార్మికుల పిల్లల చదువులకు, వివాహాలకు కానుకల రూపంలో డబ్బును అందించేవారని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో వెల్ఫేర్ బోర్డు నిధులు వేరే పథకాలకు మళ్లించాలని విమర్శించారు. పాత క్లైమ్లన్నింటినీ పునరుద్ధరించాలి. బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించాలి. బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డును అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని జిందాబాద్ ఏటీసీ, జిందాబాద్ ఏటీసీ, పునరుద్ధరించాలి బిల్డింగ్. నమస్కారం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు చేస్తున్న ధర్నాని ఉద్దేశిస్తూ ఏలూరు నగరంలో మన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళకి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఇవ్వాలని, అలాగే పాత ఏవైతే ఉన్నాయో పెండింగ్ అవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చేసిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జిల్లా ఏఐటీసీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఏఐటీసీ ఆధ్వర్యంలో ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మండల తహసీల్దార్ దగ్గర ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఎన్నో పోరాటాల ఫలితంగా భవన నిర్మాణ కార్మికులు ఏఐటీసీ లాంటి కార్మిక సంఘాల నేతృత్వంలో పోరాడి ఈరోజు బిల్డింగ్ కార్మికులందరికీ సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ వెల్ఫేర్ బోర్డు ద్వారా భవన నిర్మాణ కార్మికులకి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యేవి. పిల్లల చదువులకి స్కాలర్షిప్లు కానీ, పిల్లల పెళ్లికి వివాహ కానుకలు కానీ, ప్రమాదాల్లో గాయపడిన కార్మికులకి నష్టపరిహారాలు కానీ, బెనిఫిట్లు కానీ, ఈ రూపంలో అనేక రూపాల్లో బిల్డింగ్ వెల్ఫేర్ ఫండ్ నిధుల ద్వారా కార్మికుల సంక్షేమాన్ని ఖర్చు చేయడం జరిగేది. కానీ గత ప్రభుత్వ హయాంలో బిల్డింగ్ వెల్ఫేర్ ఫండ్ నిధుల్ని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కాకుండా పక్కదారి పట్టించి ప్రభుత్వం తన సొంత కార్యక్రమాలకు ఖర్చు చేయడం జరిగింది. దాదాపు 1200 కోట్ల రూపాయల వరకు నిధుల్ని డైవర్ట్ చేయడం జరిగింది. మరలా గత ఎన్నికల ముందు ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందో, మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు ఉన్నటువంటి వెల్ఫేర్ బోర్డుని రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని పునరుద్ధరించి సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ పిలుపు మేరకు ఏలూరు అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. భవన నిర్మాణ కార్మికులు అనేక దశాబ్దాలుగా పోరాడి భవన నిర్మాణ సంక్షేమ బోర్డును సాధించి సంక్షేమ పథకాల ద్వారా కొంతమేర ఊరట చెందుతున్నప్పటికీ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం సంక్షేమ బోర్డుని నిర్వీర్యం చేసి భవన నిర్మాణ కార్మికులకి అన్యాయం చేసింది. భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి 1200 కోట్ల రూపాయలను పవర్ ఫైనాన్స్ పేరిట పక్కదారి పట్టించి ఇతర సంక్షేమ పథకాలకి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వెంచేసి ఉన్న ప్రముఖ ఇరవేలుపు ఆరాధ్య దైవం శ్రీ మామల్లమ్మ అమ్మవారికి భీమవరం పట్టణానికి చెందిన నల్లమల్ల వెంకట సుబ్బారావు, సుబ్బలక్ష్మి దంపతులు శ్రీ అమ్మవారి నిత్యాన్నదాన ప్రసాదం పథకానికి 50,000 రూపాయలు వరి, శ్రీ అమ్మవారి సంపూర్ణ స్వర్ణమయం కొరకు సుమారు 54,000 రూపాయలు విలువైన 6 గ్రాముల బంగారం విరాళంగా అందజేశారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్రాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు నిర్వహించి ప్రసాదాలు అందజేశారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియజేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించే దిశగా అధికారులను కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి అన్నారు. ఏలూరు కలెక్టరేట్ లో గోదావరి సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కారంపై వేగవంతం చూపాలని అన్నారు. అర్జీల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు.
గోపాలపురం మండలంలోని వెల్లిచింతలగూడెం గ్రామంలో రాత్రి సంభవించిన తీవ్ర గాలివాన బీభత్సం గ్రామ ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగించింది. సుమారు 20 ఇళ్లపై పైకప్పులు ఎగిరిపోవడంతో పాటు విద్యుత్ స్తంభాలు నేలకొరిగిన ఘటన చోటు చేసుకుంది. దీనివల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా పశు నష్టం, అనేక సమస్యలు కూడా ఈ గాలివాన కారణంగా కలిగాయి. ఈ నేపథ్యంలో గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు ఈ వెల్లిచింతలగూడెం గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం సంబంధిత అధికారులతో సమావేశమై తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. ప్రజలకు అవసరమైన సహాయం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. రెండోది ఇప్పుడు మానవతా వాళ్ళు కూడా ముందుకు వచ్చి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. మూడోది మేమందరం కూడా నాయకులందరం కూడా మేము తలా కొంత మేము కూడా కాంట్రిబ్యూట్ చేసి ఖచ్చితంగా వీళ్ళకి కొంచెం ఈ టైంలో మనం సపోర్ట్ గా నిలబడుతున్నారు సార్. అది గతంలో ఏం గొడవలు పడిపోయింది సార్. మా అమ్మగారు ఇక్కడ పడుకున్నది. అదృష్టశాత వాళ్ళ క్రికెట్ స్ట్రీట్ కాడి నుంచి మొత్తం అంతా కూడా చల్లా చెదరైపోయిందండి. అట్లాంటి పరిస్థితుల్లో మాకు ఎంతో మరి మమ్మల్ని వచ్చి వాదార్చి మాకు సహకరించి మా కష్ట సుఖాలని తెలుసుకుండి ఆయన మమ్మల్ని ఎంతో ఓదార్పునిచ్చారండి. అయితే ఏ చిన్న కోరిక అండి, పై రూపం అంతా ఎగిరిపోయింది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. కార్యక్రమం చేస్తున్నట్టు మరీ ముఖ్యంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సగం సగం కూలిపోయి కాబట్టి ఈ గాలుకు అది ఇది ఊగి మిగతా తల మీద పడితే అది పెద్ద ప్రమాదం. ముందు మన ఇళ్లలో నాగరాజు గారు సార్ అందరికీ నమస్కారం అండి. మరి గౌరవ ఎమ్మెల్యే గారు గతంలో ఎమ్మెల్యే క్రితం మా నాన్నగారు చనిపోతే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.